అటు ఒంటిమిట్టలో కూడా పోలింగ్ కొనసాగుతుంది. అయితే అక్కడ చింతరాజుపల్లె రాచపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చింతరాజుపల్లిలో పోలింగ్ బూత్లో ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్లో టీడీపీ వైసీపీ ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. రాచపల్లిలో బౌన్సర్లతో తిరుగుతున్న టీడీపీ నేత నల్లగొండ సుబ్బారెడ్డి ఆయన బౌన్సర్లతో తిరుగుతున్నారు. అయితే బయట వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోకి వచ్చారంటున్నారు స్థానికులు. వారితో వాగ్వాదానికి దిగారు నల్లగొండ సుబ్బారెడ్డి. సో ఒంటిమిట్టలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న చింతరాజుపల్లె రాచపల్లి ఈ రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. చింతరాజుపల్లిలో పోలింగ్ బూత్లో ఘర్షణ జరిగింది. అక్కడ వైసీపీకి టీడీపీ ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. అటు రాచపల్లిలో బౌన్సర్లతో తిరుగుతున్నారు టీడీపీ నేత నల్లగొండ సుబ్బారెడ్డి. అయితే అక్కడ రాచపల్లిలో బయటి వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చారని స్థానికులు చెప్తే వారితో వాగ్వాదానికి దిగారు నల్లగొండ సుబ్బారెడ్డి. ఒంటిమిట్టలోనూ పోలింగ్ కొనసాగుతుంది. అయితే రెండు పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒకటి చింతరాజుపల్లె, రెండు రాచపల్లి. చింతరాజుపల్లిలో అక్కడ పోలింగ్ బూత్లో టీడీపీ వైసీపీ ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. రాచపల్లిలో టీడీపీ నేత నల్లగొండ సుబ్బారెడ్డి బౌన్సర్లతో తిరిగారు. అయితే బయట వ్యక్తులు ఎవరో పోలింగ్ కేంద్రంలోకి వచ్చారని స్థానికులు చెప్పగానే వారితో వాగ్వాదానికి దిగారు నల్లగొండ సుబ్బారెడ్డి. రైతుకి ప్రస్తుతం ఒంటిమిట్టలో ఎలా జరుగుతుంది? కొత్త మాధవరం పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు మా ప్రతినిధి నరేష్. ఇప్పుడు ఆ చింతరాజుపల్లె అండ్ అదేవిధంగా రాచపల్లి ఎలా ఉంది ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితి? పోలీసులు వచ్చారా? సద్దుమణిగిందా పరిస్థితి? ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రశాంతంగా కొనసాగుతున్నప్పుడు కొద్దిసేపటి క్రితమే రాచపల్లి అదేవిధంగా చింతపల్లి పోలింగ్ కేంద్రాల దగ్గర కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. రాచపల్లి దగ్గర ఎవరైతే ఒంటిమిట్ట ఎంపీపీగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి బౌన్సర్లు తిరుగుతుండడంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఏజెంట్లు కావచ్చు, పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కాస్త అభ్యంతరం వ్యక్తం చేయడంతో అసలు స్థానికేతలు ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ కూడా ఆయన వాగ్వాదం పడిన పరిస్థితి. మరోవైపు చింతపల్లిలో కూడా అటు టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ల మధ్య కూడా కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ కూడా సేమ్ అదే స్థానికేతలు ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దని చెప్పినప్పుడు కూడా స్థానికేతలు వచ్చి ఇక్కడ ఉంటున్నారంటూ అటు వైసీపీ అభ్యంతరం చెప్తుంటే వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా స్థానికేతలు అంటూ టీడీపీ వారందరినీ కూడా ఏజెంట్లని కూడా బయటికి పంపించిన పరిస్థితి. సో ఈ రెండు చోట్ల మాత్రం కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. ఇంకా కూడా అయితే మందగడుగానే పోలింగ్ అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త మాధవరం అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రంగా చెప్పుకుంటున్నప్పుడు కూడా ఇక్కడ ప్రశాంతంగానే కొనసాగుతున్నప్పటికీ ఇక రాచపల్లి అదేవిధంగా ఏదైతే చింతరాజుపల్లి ఉందో అక్కడ మాత్రం ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ల మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఏకంగా టీడీపీకి చెందినటువంటి ఏజెంట్లు వైసీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి కూడా బయటికి పంపించేసిన పరిస్థితి. ఇక రాచపల్లి పోలింగ్ కేంద్రం వద్ద కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎంపీపీగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, అతను ఒంటిమిట్ట ఎంపీపీగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఏకంగా బౌన్సర్లను పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఒక భయానక వాతావరణంలో తిరుగుతున్న నేపథ్యంలో స్థానికులు ఆయన్ను కొంత ప్రశ్నించిన నేపథ్యంలో కూడా అక్కడ వైసీపీ నాయకులు ఆయన ప్రశ్నించిన నేపథ్యంలో కాస్త మాట పెరిగింది. అక్కడ కూడా కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇటు కొత్త మాధవరంలో చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల నుంచి మనం క్యూ లైన్లో ఇదే సిచ్యువేషన్ చూస్తున్నాం. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు అయితే వికలాంగులు కూడా వచ్చి పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే క్యూ లైన్లో బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాచపల్లి, చింతరాజుపల్లిలో ఉన్నటువంటి ఆ ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతున్నది. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 18.8% పోలింగ్ నమోదైనట్టుగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. రైట్ నరేష్.